హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మా విలేజ్ వాళ్ళతో చింతపండు వేయడానికి వచ్చాను. సో వీడియో కంటిన్యూగా అలా చూస్తే మీకే అర్థమవుతుంది. సో గాయస్ చూడండి, చింతపండు అలా చూసుకుంటే వాటర్ బాటిల్ చెప్పులు కిందకి ఇప్పేసి చెట్టు పైకి ఎక్కారు. చూస్తున్నారు కదా, అది మొత్తం చింతపండు దులిపేసరికి పడిపోయింది. మా ఊరోడేమో ఒకడు ఏరుతున్నాడు. అలా చుట్టూ చెట్టు చూస్తే ఇది చూస్తున్నారు కదా, కిందకేమో ఇలా చింతపండు కిందకి పడిపోయింది ఏరడానికి. ఇది చింతపండు చూస్తున్నారు కదా, సరిగ్గా చెట్టు కాయలేదు, అందుకనేసి దులుపుతుంటే ఒక్కొక్కటి పడిపోయింది. ఆ చెట్టు కూడా ఏరడానికి అనమాట. అక్కడ ఏరుతున్నారు కానీ కనిపించట్లేదు. ఈ చెట్టులో కూడా ఏరుతున్నారు, అది చూస్తున్నారు కదా. చుట్టూ మొత్తం కొండలే. ఇదేమో చింతపండు, ఇక్కడ ఏమో చింతపండు ఏరడానికి చూస్తున్నారు కదా, పైన ఒకడు ఉన్నాడు. అలా కిందకి చూసుకుంటే కిందకి మొత్తం దులిపింది పడిపోయింది చింతపండు. అంకులేమో ఒక తినుబండాలు తెచ్చాడు, మా వాళ్ళని కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఇదైతే చింతపండు దులిపేసరికి కింద పడిపోయింది. చూడండి, ఇది పైన ఏమో ఎక్కేసి ఏరుతున్నారు మా వాళ్ళు చెట్టు పైకి. మరి ఎక్కేసి ఏరాలి కదా, తప్పదు. చూస్తున్నారు కదా, వీళ్ళు రెస్ట్ తీసుకుంటూ వాటర్తో వాటర్ తాగుతున్నారు. మావాడు హాయ్ చెప్తున్నాడు, పైన ఏమో అలాగే ఏరుతున్నాడు, కిందేమో అలాగా కిందకి పడిపోయింది ఎత్తున్నాడు. ఇక్కడేమో ఇంకో చెట్టుకేమో అలా ఏరుతున్నారు, కిందకేమో అలాగ పడిపోయింది. చూడండి, మొత్తం తుప్పలే, చుట్టూ తుప్పలే. నేనైతే ప్రజెంట్ వేరే చెట్టుకు వచ్చాను. పైన ఏమో అలాగ ఖాళీగా ఉంది, మనుషులు ఉన్నారు కానీ కనిపించట్లే. చూడండి, చుట్టూ తుప్పలే. కిందకి దులిపేసరికి పడిపోయి ఉంది. పైన ఏమో ఏరుతున్నారు చెట్టు పైన. చూడండి, మొత్తం కొండ అటు సైడ్. కొండ కిందకి మేము ఉన్నాం, చింతపండు వేయడానికి వచ్చాం కదా, అందుకనేసే. చుట్టూ మొత్తం తుప్పలే. చూడండి, అవి మొత్తం తుప్పలే కనిపిస్తున్నాయి. కిందకేమో చింతపండు ఏరింది కనిపిస్తుంది, అలా కొంచెం కొంచెం పడిపోయింది. ఇదేమో చెట్టు పైన చూస్తున్నారు కదా, అమ్మ ఒక్కడేమో ఏరుతున్నాడు. చూడండి, కిందేమో దులిపింది పడిపోయింది, మొత్తం తుప్పలే. నేనైతే ప్రజెంట్ చెట్టు కిందకున్నాను. నేను చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. చెట్టు ఎక్కేసి వాడికి వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తున్నాడు. నేను కూడా చెట్టు పైకి ఉన్నాను, అలా కిందకి చూపించాను. నేను కూడా చెట్టు పైకి ఉన్నాను, చూస్తున్నారు కదా. కిందకి చెట్టు పై నుండే కిందకి తీసాను, అలా పైకి అలా చూపిస్తున్నాను. చెట్టు పై నుండే ఇప్పుడైతే నేను చెట్టు పైన ఉన్నాను, కొమ్మ పట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. భయం వేస్తుంది కానీ ఏదో భయపడినట్టు అలా నార్మల్గా ఉన్నాను. ఫస్ట్ టైం చెట్లు ఎక్కడం కూడా నేను. పైన ఏమో మావాడు దులుపుతున్నాడు చెట్టు, ఆ కొమ్మ చివరికి వెళ్ళేసి. చూస్తున్నారు కదా, నాకు చాలా భయం వేసింది, కాకపోతే నేను అలా చిన్న వీడియో తీసి వచ్చాను. మా ఊరు ముసలాలేమో ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇదేమో ఇంకో చెట్టు, పైన ఏమో మావాడు ఏరుతున్నాడు, కిందేమో అలా పోగు చేసింది కొంచెము. అలా చుట్టూ వ్యూ చూసుకుంటే బాగానే ఉంది, కాకపోతే తుప్పలు. ఆకాశం క్లైమేట్ బాగానే ఉంది. ఇదేమో ఇంకో చెట్టు, ఇదేమో చింతపండు. చూస్తున్నారు కదా, కిందకేమో పడిపోయి ఉంది దులిపేసరికి. అది ఇప్పుడు మేము ఎత్తేసి తీసుకెళ్ళాలి. చుట్టూ తుప్పలే, ఆకులు మొత్తం ఉన్నాయి. మరి ఎత్తేసి తీసుకెళ్ళిపోవడమే అందరితోనే. అందరం వచ్చాం కదా, అలా బస్తాల దగ్గర ఎత్తేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోవడమే. మా వాళ్ళు కూడా
కిందకి వేయడానికి కలుస్తున్నారు, దులిపింది. కాకపోతే వీడియోలో కనిపించలేదు. ఇవేమో మధ్యాహ్నం ఫుడ్ అలా తెచ్చుకున్నాం. ఇది ప్యాక్ చేసింది. మా వాళ్ళేమో ఎత్తుతున్నారు, కిందకి పడిపోయింది. అలా చుట్టూ తుప్పలే, ఎటు సైడ్ చూసిన. ప్రజెంట్ అయితే వేరే చెట్టుకు వచ్చేసి హడావిళ్ళు ఉన్నాము అన్నం తినడానికి. మా వాళ్ళకేమో హాయ్ చెప్పమంటే ఇద్దరు కూడా హాయ్ చెప్పారు. నేనైతే మా అన్నయ్యకి వీడియో చేయడానికి వెళ్తున్నాను. అలాగే వెళ్తే చిన్న కామెడీ చేసి అలా వీడియో తీసాను. అతనేమో నవ్వుతూ అలా చూస్తున్నాడు. చుట్టూ 2 చింత చెట్లే, మొత్తం చీకట్లా కనిపిస్తుంది. నేనైతే అలాగా తినేసి అలా రెస్ట్ తీసుకుంటున్నాను. మా వాళ్ళు ఏమో తింటుండారు. అలా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసి అయిపోయాక ఎత్తేసి అలాగా జర్నీ స్టార్ట్ చేద్దాం అనేసి హడావిళ్ళు ఉన్నాము. అలా మా వాళ్ళేమో 2 వెళ్ళిపోదామంటే మేమైతే అలా వెళ్ళిపోదాం అనేసి జర్నీ స్టార్ట్ చేసాము. మా వాళ్ళేమో ముందుకు అలాగా వెళ్ళిపోతున్నారు. సో రోడ్డుకు వచ్చేసి అయితే చింతపండు దులిపింది, ఎత్తింది, మొత్తం బస్తాలో ప్యాక్ చేసింది రోడ్డు పైన పోసారు. ఎవరు వాటాలు వాళ్ళు పంచుకోవాలి కదా, అందుకనేసి అందరు హడావిళ్ళు ఉన్నారు. చూడండి, ఎవరు వాటాలు వాళ్ళకి పంచేసి అలా ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, మొత్తం హడావిళ్ళు ఉన్నారు. ఈవినింగ్ టైం కదా, అందుకనేసే ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. మేము అంతే, అలా మా వాటలు పంచితే మేము వెళ్ళిపోదామని చూస్తున్నాము. అలా పంచేసరికి మొత్తం అలాగే అయిపోయింది. అయిపోయేసరికి జర్నీ స్టార్ట్ చేసాం. అలా నేనైతే మోసాను, చూస్తున్నారు కదా. అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసి మా తమ్ముడితోనే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అలాగా నేనేమో అలాగ మోసేసి తీసుకెళ్తున్నాను. మా లైఫ్ అయితే ఇలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, మా తమ్ముడికేమో నేను బ్యాక్ సైడ్ నుండి వీడియో తీస్తున్నాను. అలాగా ఇంకో ప్లేస్కి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్నాము. మా వాళ్ళు వస్తున్నారు కదా, కొంచెం వెయిట్ చేద్దాం అనేసి మా వాళ్ళు ఏమో అలాగా మోసుకుంటూ తీసుకొస్తున్నారు. చూడండి, ఇదే మా లైఫ్. మీరు ఇలాగా జీవిస్తే కామెంట్ చేయండి. సో వచ్చేసి వీళ్ళు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు. అలా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంటికి వచ్చాము. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు మీ విలేజ్లో ఇలా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.